హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగాలనుకుంటాం. వీడియో వచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం ఇచ్చుకుంటే డ్రామాలు గెలుపుదాం. సనా ఉంది కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నారు కదా, అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా సనా ఉంది కదా, హీరోని ఆపుతూ ఉంటుంది. తను ఏమీ కాపాల్సిన అవసరం లేదు ఆగు అని అంటూ ఉంటుంది. కానీ హీరో ఉన్నారు కదా, వాటర్లో దూకి ఉంటాడు. సనా అంటూ ఉంటుంది, హీరోని ఉంది కదా, నీకు సూట్ అవ్వదు, నువ్వు వచ్చేసే వాటర్లోకి. ఆయన కూడా నీ ప్రాణాలకి ప్రాబ్లం అవుతాయి, పైకి వచ్చేసి అని అంటూ ఉంటుంది. కానీ హీరోకి మాత్రం ఇంకా హీరోని ఉంది కదా కనబట్లేదు వాటర్లోని. అప్పుడే సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా, తనని ఆపుతూ ఉంటాడు. నీకు అసలు ఏమైనా ఉందా? అయినా కూడా నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమైందా? అయినా కూడా నీ సొంత సిస్టర్ని చంపబోతున్నాను అని అంటూ ఉంటుంది. ఇంక సన ఉంది కదా, ఈ విషయం వినగానే ఏంటి నేను చంపబోతున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే హీరోకి ఇంక హీరోని ఉంది కదా కనబడి ఉంటుంది. ఇంకా తనని తీసుకుని వస్తుంది. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా సన ఉంది కదా ఇదంతా చూస్తూ ఉంటుంది. హీరోని ఉంది కదా కళ్ళు తెరవలేదు. హీరో ఉన్నారు కదా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. హీరోని ఉంది కదా కళ్ళు తెరవలేదని ఇంకా తనకి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాడు. సనా ఉంది కదా పాడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో ఫ్రెండ్ ఉంది కదా పడుకొని ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అని అంటూ ఉంటాడు. సరే అంటూ ఉంటుంది, నేను ఏమీ చేయలేదు, ఆయన కూడా తన కాల్ చేయడానికి కింద పడిపోయిందని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఫ్రెండ్ అంటూ ఉంటాడు, హీరోని ఉంది కదా కళ్ళు తెరిచే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, నువ్వు ఇక్కడే ఉండు, నీ గురించి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా కళ్ళు తెరిచి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా తనని కూర్చోపెట్టి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని కళ్ళు తెరిచిందని ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా తనని హక్ చేసుకుని ఉంటాడు. ఇంకా హీరోని కూడా చాలా ఎరుస్తూ ఉంటుంది. ఇంకా సన్న అంటూ ఉంటుంది, ఈ అమ్మాయిని ఎందుకు బతికిరించో, చావడమే బెస్ట్ అని అంటూ ఉంటుంది. కానీ హీరోకి మాత్రం సన మీద ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. హీరోకి మాత్రం చాలా కోపం వచ్చి ఇంకా సనని అంటూ ఉంటాడు, ఇంకా చాలా సన ఆయన కూడా నువ్వు నా బిడ్డని చంపబోయావు, ఇప్పుడు హీరోని కూడా చంపబోతున్నావు అని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా ఈ విషయం వినగానే షాక్ అయిపోయింది. ఏంటి బెదిరా అని. ఇంకా తనకి ఈ విషయం తెలియదు కదా. ఇంక హీరో అంటుంటాడు, ఇప్పుడు హీరోని కూడా చంపబోతున్నావు, అసలు ఎలాంటి అమ్మాయి నువ్వు అని అంటూ ఉంటాడు. సన అంటుంది, నువ్వు ఏమంటున్నావు, ఆయన కూడా నీ బెదర్ గురించి నాకేమీ తెలియదని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నా బెదర్ పేరు రాహుల్ అని అంటూ ఉంటాడు. ఇంకా సన ఉంది కదా ఈ విషయం నేను షాక్ అయిపోయింది. హీరో అంటూ ఉంటాడు, గుర్తొచ్చిందా సన, ఇంకా రాహుల్ నా బెదర్ ఉన్నాడు కదా, నేను ఎంత ప్రేమించాడు, నువ్వు ఈజీగా చనిపో అని చెప్పావు, ఇంకా నా బెదర్ కదా సూసైడ్ చేసుకున్నాను ఇవ్వాలని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మొత్తం ఈ విషయం వినగానే షాక్ అయిపోయింటాడు. తనకి ఈ విషయాలు ఏమీ తెలియదు కదా. ఇంక ఈ విషయం వినగానే షాక్ అయిపోయింటాడు. తను నా బెదర్ ఉన్నాడు కదా, ఒకే ఒక బెదరు, అతను నీ వల్ల సూసైడ్ చేసుకుని ఎంత ప్రేమించాడు, ఆయన కూడా నువ్వు ప్రేమించి మోసం చేసావని అంటూ ఉంటాడు. సన ఉంది కదా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నారు కదా ఎలా పెయింటింగ్ తెచ్చారు. ఇంకా హీరో ఉన్నారు కదా హీరోని కోసమే ఎక్కువగా తను క్లోజ్గా ఉండేవాడు. మొత్తం అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. నువ్వు నన్ను రివెంజ్ తీసుకోవాలనుకున్నావా ఏంటి అని ఇంకా హీరోని కొట్టబోతూ ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా అని ఇంక హీరోని కొడుతూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది, సరే అయితే నువ్వు నన్ను మోసం చేసావు కదా, నీకు ఒక విషయం చెప్తాను, ఆయన కూడా హీరోని కోసం నువ్వు అంతగా పడుతున్నావు కదా, హీరోని ఉంది కదా కొన్ని నెలలు ఎక్కడికే వెళ్ళిపోయింది ఒక పర్సన్ తోటి, అతను వదిలేసి మళ్ళీ వచ్చేసింది అని అంటుంది. ఆయన కూడా ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదనుకుంటా అని అంటూ ఉంటుంది. హీరోని గురించి నోటికొచ్చినట్టు చెప్తూ ఉంటుంది సన. హీరో అంటూ ఉంటాడు, ఇప్పుడు ఒక పర్సన్ గురించి చెప్తున్నా కదా, ఆ పర్సన్ ఎవరో కాదు, నేనే తనని తీసుకుని వెళ్ళానని అంటూ ఉంటాడు. ఇంకా సన అంటూ ఉంటుంది, నేను అబద్ధం చెప్తున్నానని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను అబద్ధం చెప్పట్లేదు, అసలు నేను వచ్చింది నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాను, ఎందుకంటే నా పెద్ద నీ వల్ల సూసైడ్ చేసుకున్నాను, కానీ నేను తెలియకుండా ఇంకా సూర్య నేను పట్టుకుని వెళ్ళానని అంటూ ఉంటాడు. కానీ నేను తప్పు చేశాను, కానీ అదే మంచి జరిగిందని అంటూ ఉంటాడు. కానీ సూర్య ఉంది కదా ఎప్పుడు తన సిస్టర్ని కాపాడడానికి ఇంకా నిజం కూడా ఏమీ చెప్పలేదు, తను సూర్య కాదని, తను ఎప్పుడు సన అని చెప్పింది వాళ్ళని అంటూ ఉంటుంది. సన అంటుంది, హీరోని కాపాడిందా, ఆయన కూడా తనని ఎవరు కాపాడమన్నాడు, ఆయన కూడా నాకేమవుతుంది దానికి ఎందుకని అంటూ ఉంటుంది. ఇంక హీరోని వచ్చి ఇక సనకి చెప్తూ ఉంటుంది, అక్క మీరు నన్ను చిన్నప్పుడు ఎలా కాపాడాను, నేను వాటర్లో దూకేసినప్పుడు అందుకనే నేను మిమ్మల్ని కాపాడానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, మీరు చేసిన సాయం నేను ఎప్పుడు మర్చిపోలేనని అంటూ ఉంటుంది, నేను ఎప్పుడు మీతో మిస్టేక్ చేయనని అంటూ ఉంటుంది. హీరోని ఫ్రెండ్ అంటుంటాడు, ఏంటి సన కాపాడిందా నిన్ను అని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, సైలెంట్గా ఉండు, అయినా కూడా నువ్వు ఎందుకు నోరెత్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఫ్రెండ్ కదా సనకు చెప్తుంటాడు, మూసుకొని ఉంటావు ఉండవా అని. ఇంక హీరోని చెప్తూ ఉంటాడు, నువ్వు వాటర్లో దూకేసినప్పుడు నేను కాపాడానని అంటూ ఉంటాడు. ఇంక స్టోరీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా చిన్నప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఇంకా సనని హీరోని వాళ్ళిద్దరు కదా బోట్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు సనకి అక్కడ లోటస్ నచ్చుంటాయి. ఇంక హీరోని ఏమని అంటూ ఉంటుంది. హీరోని కదా తన అక్కే అని ఇంకా తీర్థం
ఇద్దామని అనుకుంటుంది. కానీ అది అందట్లేదు. ఇంకా సన అంటూ ఉంటుంది, వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటుంది. హీరోని కదా తీద్దాంలే అని అనుకుంటే ఇంక వీళ్ళిద్దరును కదా బోట్ ఉంది కదా ఉల్టా పడిపోయి ఉంటుంది. ఇద్దరు వాటర్లో పడిపోయి ఉంటాడు. ఇంకే సనాకి ఈత వచ్చు, కానీ హీరోనికి రాదు కదా. హీరోని కదా మునిగిపోతూ ఉంటుంది. సనా ఉంది కదా ఈదుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోని వాళ్ళు కదా ఇంక హీరోని కదా వాటర్లో ఉందని ఇంకా ముందు వెనక్కి ఏమీ ఆలోచించకుండా హీరోని కాపాడి ఉంటాడు. ఇంకా హీరోని కదా కళ్ళు తెరిచాక సనా ఉంది కదా పక్కనే కూర్చొని ఉంటుంది. ఇంకా సనా ఉంది కదా తనే కాపాడింది అనుకొని హీరోని కదా అనుకుంటుంది. అప్పుడే సనా వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఇంకా హీరోని నువ్వే కాపాడా అని ఇంకా వాళ్ళ కూతుర్ని ఆక్ చేసుకున్నది. హీరోనికి ఎలా ఉందని ఆలోచించలేదు. ఇంకా అందరికీ తెలిసిపోయింది. ఇంకా సనా ఉంది కదా హీరోని కాపాడలేదు, హీరోని వాళ్ళ ఫ్రెండ్ కాపాడి ఉంటాడు. ఇంకా హీరోని కదా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉండేది, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు నువ్వని అంటూ ఉండేది. ఇంకా సనా ఉంది కదా నేను కాపాడానని అత్తమాలు చెప్తుందని అంటూ ఉండేది. హీరో అంటూ ఉంటాడు, నీ సిస్టర్ ఏమీ కాపాడలేదు, నీ ఫ్రెండ్ కాపాడానని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా వాళ్ళ సిస్టర్కి అడుగుతూ ఉంటుంది, మీరు ఎందుకు ఇలా చెప్పారాక, ఆయన కూడా మీరు ఎందుకు నాతోటి ఎందుకు అబద్ధం చెప్పారని ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది. మీరు నన్ను కాపాడారని ఎందుకు అబద్ధం చెప్పారని అంటూ ఉంటుంది. సరే అంటూ ఉంటుంది, అయితే ఏంటి నేను కాపాడలేదని ఆయన కూడా నువ్వు ఈ విషయం అర్థం చేసుకోవాలి కదా, ఆయన కూడా నువ్వు అర్థం చేసుకోలేవు, నువ్వు నేను చెప్పిన మాటలు నువ్వు నమ్మవని అంటూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది, అయితే నువ్వు ఎలా మా ఇంట్లోనే ఇన్ని రోజులు అడుక్కున్నావు, ఇన్ని రోజులు మా డబ్బులు ఉన్నాయి కదా నువ్వు యూజ్ చేసుకున్నావు అని అంటూ ఉంటుంది. అంటే నా వస్తువులు ఉన్నాయి కదా నువ్వు లాక్కున్నావు అని అంటూ ఉంటుంది. హీరోయిన్ కదా ఈ విషయం వినగానే చాలా బాధపడుతుంది. తన సిస్టర్ కోసం ఏదైనా ప్రాణాలు కూడా ఇద్దామని అనుకుంది, కానీ తన సిస్టర్ కదా ఓన్లీ యూజ్ చేసుకుందని ఈ విషయం తెలియగానే ఇంకా చాలా బాధగా ఏడుస్తుండేది. ఇంకా తన ఫ్రెండ్ని అక్ చేసుకొని చెప్తుంటే నాకు ఇక్కడ ఉండాలంటేది, నన్ను తీసుకుని వెళ్ళని అంటూ ఉంటుంది. హీరోయిన్ కదా వెళ్ళిపోయి ఉండేది. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా ఈ విషయం వినగానే ఇంకా షాక్ అయిపోయాడు. తనకు కూడా ఈ విషయం తెలియదు కదా, అందుకని ఇలా షాక్ తోటి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. సరే ఉంది కదా హీరో దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, చూడు హీరోయిన్ ఉంది కదా ఎలా వెళ్ళిపోయిందో తన బాయ్ ఫ్రెండ్ తోటి, హీరోయిన్ కదా నీకు అసలు సూట్ కాదని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నీలాంటి అమ్మాయిని నేను అసలు మర్చిపోవడమే బెస్ట్ అని ఇక చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా సనకు మాత్రం చాలా కోపం వచ్చి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, హై ఇట్యూ అని అంటూ ఉంటుంది. నువ్వు అసలు నాకేమి సూట్ కావని ఇంకా చాలా కోపంగా అంటూ ఉంటుంది. హై ఇట్యూ అని అంటూ ఉంటుంది. వెనకాల సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా నుంచొని ఉంటాడు. సన ఉంది కదా తన బాయ్ ఫ్రెండ్ చూడగానే ఏడుస్తూ ఉంటుంది. అంటే సెంటిమెంట్ కోసమే ఇంకా చేపట్టుకొని నువ్వేనా నాతో ఉన్నావా అని అంటూ ఉంటుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంకా తన చేయి వదిలేసి ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా సన ఉంది కదా హీరో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ కూర్చొని ఇంకా బాధపడుతుంది. తను చేసిన మిస్టేక్ కూడా తను చేశానని అనుకుంటలేదు, కానీ ఏడుస్తూనే ఉంటుంది అక్కడ కూర్చొని. హీరోయిన్ ఫ్రెండ్ కదా ఒక చోట కూర్చొని అంటాడు. అప్పుడే హీరోయిన్ కదా అక్కడికి వచ్చి ఉంటుంది, ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అంటూ ఉంటుంది. నేను నన్ను కాపాడని అందుకని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నేను కాపాడితే అయితే నా సాయం ఎప్పుడు మర్చిపోవేంటి, ఆయన కూడా నీ లైఫ్ నువ్వు ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించాలి, నీ ఫీలింగ్స్ గురించి నువ్వు ఆలోచించాలి, వేరే వాళ్ళు సాయం చేశారని దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరికిన అనుకో నేను చాలా హ్యాపీగా ఉందానని ఇంకా తన ఫ్రెండ్ హెల్ప్ చేసుకున్నాడు. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నేను ఎప్పుడు మర్చిపోను నేను, ఆయన కూడా నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉన్నారు కదా వీళ్ళిద్దరు హక్ చేసుకురాని చూస్తూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూస్తూ ఉంటాడు. ఇంక హీరోని ఫ్రెండ్ ఉన్నాడు కదా హీరోని చెప్తుంటే నేను వెళ్తానని హీరో దగ్గరికి వెళ్ళి హీరోని గట్టిగా కొట్టి ఉంటాడు. హీరోనికి చెప్తూ ఉంటాడు, ఇంకా నువ్వే చూసుకో నాకు తెలియదని అంటూ హీరోని నా ఫ్రెండ్ ఉన్నాడు కదా హీరోకి చెప్తూ ఉంటాడు, ఇంకోసారి నా ఫ్రెండ్ని కానీ ఏదైనా ప్రాబ్లం తెచ్చానుకో నేను అసలు ఉడుకోను అని అంటూ ఉంటాడు. చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, నాకు చాలా గట్టిగా తొలగింది చూడు అని అంటూ ఉంటాడు. హీరోని కదా స్మైల్ చేస్తూ హీరో దగ్గరికి వచ్చేటిది. హీరోకి చెప్తూ ఉంటుంది, ఓ నీకు ఎక్కడ తగిలింది, ఆయన కూడా నీకు తలగడమే బెస్ట్ అని ఇంకా చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో కూడా హీరోని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా రాహుల్ బదర్ సమాధి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. రాహుల్ నేను వచ్చేసాను, ఆయన కూడా ఇప్పుడు సనాన్ని క్షమించేసి అని అంటూ ఉంటుంది. తను ఖచ్చితంగా మళ్ళీ నీ దగ్గరికి వస్తుందని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తన బెదరు చెప్తే ఉంటాడు, నీ ఫ్రెండ్ని నేను బాగా చూసుకుంటాను, ఎప్పుడు తనని ఏడిపించాను, ఎప్పుడు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోని చేపట్టుకుని అంటూ ఉంటాడు, నేను నీతో తప్పుగా ప్రవర్తించాను, తప్పుగా నేను అనుకున్నాను, కానీ రియల్గా సారీ అని అంటూ ఉంటాడు. నాకు కూడా తెలుసు
తెలిసింది రివెంజ్ తీసుకుంటే ఎన్ని మంది చాలా మంది బాధపడుతున్నారని నేను అనుకున్నాను. నువ్వు నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతావని చాలా భయపడ్డానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను అనుకున్నాను నువ్వు ఫ్రెండ్తో వెళ్ళిపోతావని, అందుకని చాలా భయపడానని అంటూ ఉంటాడు. ప్లీజ్, లైఫ్లో నాకు ఎవరు లేరు, నువ్వు ఒక్కదాని నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను ఉండలేనని అంటూ ఉంటాడు. హీరోని హక్ చేసుకున్నాడు. హీరోని అంటూ ఉంటుంది, నేను దూరంగా వెళ్ళానని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నువ్వు చెప్పిన పనిని మొత్తం చేస్తానని అంటూ ఉంటాడు. ఒక మెయిల్ లాగాని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ప్రామిస్ ఎప్పుడు మర్చిపోగానే ఇక స్మైల్ చేస్తూ ఉంటుంది. హీరోకి అర్థం కావట్లేదు హీరోని ఎందుకు ఇలా అన్నదని. ఇంకా మంకీని చూపిస్తూ ఉంటాడు. ఇక బాయ్ ఉన్నాడు కదా, అదే పొలం పని చేసుకున్నది ఉంటుంది కదా, పొలం పని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోని చూపిస్తూ ఉంటాడు, నీకు రోజు 2 గుడ్లు వస్తాయి, ఇంకా నువ్వు అవే తినాలి, ఇంకేమి ఉండవు, ఇంకా పొలం పని చేయాలని అంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని ఎలా చేశాడో హీరోని కూడా అలానే చేస్తూ ఉంటుంది. ఇంకా తొందరగా పని స్టార్ట్ చేయని అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, స్మైల్ చేస్తూ ఉంటాడు. మంకీ కూడా హీరోని తోటి కలిసిపోయి ఉంటుంది. హీరోని కదా ఇంకా బైక్ సైకిల్తో చెప్తూ ఉంటుంది, మేడికి వాటర్ ఎక్కువ అసలు పని అయిపోయారు కానీ ఆటోని. ఇంకా హీరో సైకిల్తో ఎలా బైక్ చెప్తాడో హీరోని కూడా అలానే చెప్తూ ఉంటుంది. ఇంకా బైక్ కూడా ఓకే అని ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, అప్పుడే పని ఆపేసి ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, ఎందుకు పని ఆపేసి వచ్చే వర్క్ అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, వర్క్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, స్మైల్ చేస్తూ ఉంటాడు. హీరోని కదా మంకీ తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా బాయ్ ఉన్నాడు కదా, హీరోకి చెప్తూ ఉంటాడు, తను పని చేయని అంటూ ఉంటాడు. ఇంకా హీరో కూడా స్మైల్ చేస్తూ ఇంకా పని చేస్తూ ఉంటాడు. మంకీ ఉంది కదా, ఇంకా గుడ్లు ఉంటాయి కదా, కోడి దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకా హీరో కూడా వచ్చి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, కోడి దగ్గరికి వెళ్ళాలని కొద్దిగా భయపడుతూ ఉంటాడు. ఇంకా ఏదోలాగా గుడ్డు తీసి ఉంటాడు, కానీ అది ముక్కుతో పొడిచి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, గుడ్డు తీసేసి ఉంటాడు. ఇంకా హీరోని ఇంకా మంకీ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు బుక్ చదువుతూ ఉంటారు. మంకీ ఉంది కదా, చాలా క్యూట్గా బుక్ చదువుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, వాటర్ వస్తూ ఉంటాడు. అంటే మన హీరోని కదా చెప్పి ఉంటుంది కదా, ఇంకా 2 బకెట్లు మోయమని. హీరో ఎలా చేశాడో హీరోని కూడా అలానే చేస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, మోసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా మోసుకొని వస్తున్నప్పుడు హీరో ఉన్నాడు కదా, తన చేతులు చూడగానే ఎంత రెడ్ అయిపోయి ఇంకా హీరోని ఉంది కదా ఎంత టార్చర్ చేశానని ఇంకా హీరోకి అర్థమై ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, బైక్ చెప్దామని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మంకీ ఉంది కదా, గట్టిగా అడుస్తూ ఉంటుంది. హీరోని కదా వెనకాల తిరిగి చూసినప్పుడు ఇంకా చీటింగ్ చేయకూడదు, ఇంకా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి హీరోని వర్క్ చేయాలని అంటూ ఉంటుంది. ఇంకా బాయ్ కూడా ఓకే అని ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, హీరోని ఎలా ఏడిపిస్తున్నాడో చూడండి. ఇంకా హీరోని ఉంది కదా, హీరోకి చెప్తూ ఉంటుంది, కిటికీలు ఉన్నాయి కదా క్లీన్ చేయని అంటూ ఉంటుంది. హీరోకి అర్థమయ్యేది హీరోని ఉంది కదా నన్ను వదిలేదని. ఇంకా హీరో ఉన్నాడు కదా, కిటికీలకి ఏం చేస్తున్నట్టు ఇంకా హీరోని పైన పడిపోయి ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, లేగు నీ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నీ దగ్గర చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందని అంటూ ఉంటాడు. అప్పుడే మంకీ ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోనికి ఐ లవ్ యూ చెప్పి ఉంటాడు. తన తల పైన కిస్ పెట్టి ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ స్టార్ట్ అవబోతుంది. మంకీ ఉంది కదా, కళ్ళు మూసుకుంటూ ఇంకా బయటికి వచ్చేసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. ఈ డ్రామా ఉంది కదా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నాకు ఈ డ్రామా చాలా చాలా నచ్చింది. ఎందుకో మీ అందరికీ ఒక విషయం చెప్తాను వినే ముందు. నా ఛానల్ ఉంది కదా ప్రాబ్లం వచ్చింది కదా, ఈ డ్రామాని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. అందుకని ఈ డ్రామా ఉంది కదా నా ఫేవరెట్ డ్రామా, రివెంజ్ డ్రామా. ఈ డ్రామా స్టోరీ చాలా బాగుంది. అందుకనే మీకు కూడా వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ న్యూ డ్రామాతోటి, మీరు చెప్పిన డ్రామాతోటి, వేరే డ్రామాతోటి కలుద్దాము. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.